వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సీ మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో కనుక మనం చూసుకుంటే ఏఎల్పి 2024 కోర్ట్ కేసుకు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించింది అలాగే మరియు గ్రూప్ డీకి సంబంధించినటువంటి కోర్ట్ కేసు ఏమైందో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నిన్న రిలీజ్ చేసినటువంటి ఆర్ఆర్బీ నోటీస్కి అర్థం ఏంటి, అసలు మనం ఏం అడుగుతున్నాం, ఆర్ఆర్బీ నోటీస్కి ఇచ్చినటువంటి నోటీస్కి అర్థం ఏమిటి అన్నది అయితే ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం. ఇక గ్రూప్ డి విషయానికి వస్తే కనుక గ్రూప్ డి కోర్ట్ కేసు ఏమైందంటే కనుక గ్రూప్ డి విషయానికి వస్తే గ్రూప్ డికి సంబంధించిన కోర్ట్ కేసు క్యాట్లో ఆల్రెడీ ఫైల్ అయింది. అది వచ్చేసి అక్టోబర్ 30th అయితే హీరింగ్ అయితే ఉండడం జరిగింది. ఈలోపు క్యాండిడేట్స్ కొంతమంది ఏం చేశారంటే దాన్ని సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఆల్రెడీ క్యాట్లో డిసిషన్ పెండింగ్లో ఉన్నందున ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని అయితే కొట్టివేసింది. సో ఫైనల్లీ ఏంటంటే కేసు ఇంకా యాక్టివ్గానే ఉంది. గ్రూప్ డీకి సంబంధించినటువంటి కేసు క్యాట్లో నడుస్తుంది. క్యాట్లో ఈ నెల అక్టోబర్ 30th అయితే హీరింగ్ ఉంది. ఈ 30th డెసిషన్ బట్టి అయితే నెక్స్ట్ మంత్ నవంబర్ 17th ఎగ్జామ్ ఉంటుందా, అదర్వైజ్ అగైన్ పోస్ట్ పోన్ అవుతుందా అనేది అయితే తెలుస్తుంది. ఇక మన ఏఎల్పి 2024 విషయానికి వస్తే కనుక ఏఎల్పి 2024 విషయానికి వస్తే కనుక అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినంత వరకు నిన్నైతే ఆర్ఆర్బీ అయితే ఒక ప్రెస్ నోట్ని అయితే ఒక నోట్ని అయితే రిలీజ్ చేసింది. ఈ నోట్ కనుక చూసుకుంటే ఇంకా మనం దీని అర్థం ఏంటంటే ఆర్డిఎస్ఓ సంబంధించినటువంటి మనకి సిబ్యాట్కి సంబంధించినటువంటి డౌట్స్ అన్నీ కూడా ఆర్డిఎస్ఓ ఎఫ్ఏక్యూ ఫైల్స్ లింక్ అయితే ఇచ్చాడు. దీంట్లో అయితే ఉంది అని చెప్తున్నాడు. ఇక దాంట్లో చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 5లో వచ్చేసి మీరు క్లియర్గా మెథడాలజీ ఫాలో ద క్యాలిక్యులేషన్ ఆఫ్ బ్యాటరీ వైజ్ టీ స్కోర్, ఏ విధంగా టీ స్కోర్ క్యాలిక్యులేట్ చేశారు అన్నది పాయింట్ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 5లో అయితే మెన్షన్ చేసామని చెప్పి అయితే దీంట్లో దాని యొక్క ఎఫ్ఏక్యూ యొక్క లింక్ని అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 5లో దాని ప్రాసెస్ ఉంది అని చెప్పి అయితే ఈ నోటీస్ అయితే ఇచ్చాడు. బట్ మనం అందరూ అడిగింది ఏంటంటే మనకి షిఫ్ట్ వైజ్ టీ స్కోర్ కావాలని అయితే అడుగుతున్నాము. అలాగే ఎందుకు జీరోస్ అలా కొంతమంది క్యాండిడేట్స్కి 1s వచ్చాయనేది మనం అడుగుతున్నాం. ఒకసారి కనుక మనం మన క్యాండిడేట్స్ అందరూ కూడా ఏమడుగుతున్నారు ఒకసారి ఆర్టీఏ ద్వారా అయితే చూస్తే కనుక క్యాండిడేట్ అడిగింది ఏంటి, ఇండివిజువల్ టీ స్కోర్ ఇచ్చారా లేదా, అలాగే ఫార్ములా -6లు జీరోస్ రావడానికి ఏ విధమైన ఫార్ములా యూజ్ చేశారు, మీరు సేమ్ పేపర్ యూజ్ చేశారా మీరు 15th జూలై వాళ్ళకి అలాగే ఆగస్ట్ 31st వాళ్ళకి అని చెప్పి అయితే క్యాండిడేట్స్ ఆర్టీఏ ద్వారా అడుగుతుంటే కనుక ఆర్డిఎస్ఓ నుంచి వచ్చిన రిప్లైస్ అయితే షాకింగ్, వెరీ మనకి పనికిరాని మనకి ఎందుకు ఉపయోగపడిన ఎఫ్ఏక్యూలో ఒకసారి చెక్ చేయండి, అదర్వైజ్ మేము 2018లో ఏ విధమైతే ఫాలో అయ్యో 2024లో అదే ఫార్ములాని యూజ్ చేసామని చెప్పి అయితే మనం అడిగింది వేరు, వాళ్ళు ఇచ్చే రిప్లై వేరు, ఈ విధంగా అయితే రిప్లైస్ వస్తున్నాయి. బట్ అయినా సరే క్యాండిడేట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఆర్డిఎస్ఓకి అలాగే సేమ్ మీ యొక్క బోర్డుకి సేమ్ మీ యొక్క అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 15th జూలై 31st ఆగస్ట్ వాళ్ళకి సేమ్ క్వశ్చన్ పేపర్ యూజ్ చేశారా, 31st ఆగస్ట్ వాళ్ళకి అలాగే 15th జూలై వరకు సేమ్ క్వశ్చన్ పేపర్ యూజ్ చేశారా, ప్లీజ్ గివ్ ద క్లారిఫికేషన్ ఎస్ ఆర్ నో, మనకి ఎస్ ఆర్ నో ఫార్మేట్లో కావాలని, అలాగే నార్మలైజేషన్ ఇండివిజువల్గా షిఫ్ట్ వైజ్ చేశారా, అదర్వైజ్ టీ స్కోర్ అన్నది క్యాలిక్యులేషన్ షిఫ్ట్ వైజ్ టీ స్కోర్ చేశారా, అదర్వైజ్ ఆల్ ఓవర్ ఇండియా టీ స్కోర్ కన్సిడర్ చేశారా, ఈ 2 డౌట్లు అయితే మీరు అడిగిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ యొక్క బోర్డ్ని అలాగే ఆర్డిఎస్ఓని మీకు ఆల్రెడీ నేను ఏ విధంగా ఆర్టీఏ ఫైల్ చేయాలన్నది మన లాస్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఇంకా ఎవరైనా ఆర్టీఏ ఫైల్ చేయాలనుకుంటే కనుక ఆ వీడియోని ఒకసారి చూసి త్వరగా అయితే మీ యొక్క ఆర్టీఎస్ని ఫైల్ చేయండి. ఎందుకంటే ఆర్టీఎస్ ద్వారా మనం ప్రెజర్ పెట్టినట్టయితే ఆల్రెడీ మనకి రైల్వే నుంచి అయితే నేను వచ్చి నోటీస్ అయితే రావడం జరిగింది. ఇంకా ఆర్ఆర్బీకి మనం ప్రెజర్ పెట్టినట్టయితే కనుక ఆర్టీఎస్ ద్వారా మేబీ సంథింగ్ మనకి కోర్ట్ కేసు ద్వారా కాకుండా కూడా మనకి ఆర్ఆర్బీ బోర్డు నుంచి కూడా ఎనీ న్యూస్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మనకి ఆర్టీఏ రిప్లై కనుక ప్రాపర్గా వస్తే దాని ద్వారా కూడా అది మనకి కోర్ట్ కేసు అయితే హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇక కోర్ట్ కేసు సంబంధించిన వివరాలు తర్వాత చూద్దాం. దానికంటే ముందుగా ఎఫ్ఏక్యూలో 5th పాయింట్ వాళ్ళు ఏమి ఇచ్చారన్నది అయితే చూసేద్దాం. మనకి ఆర్డిఎస్ఓలో ఎఫ్ఏక్యూలో 5th పాయింట్ కనుక మనం చూసుకుంటే 5th పాయింట్లో ఏముందంటే ఫార్ములా ఇచ్చాడు, ఏ విధంగా టీ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారన్న ఫార్ములా ఉంది. ఈ స్టాండర్డ్ డివియేషన్, ఈ మీన్ ఏ విధంగా తీసుకుంటారు, స్టాండర్డ్ డివియేషన్ ఏ విధంగా చేస్తారు, అలాగే టీ స్కోర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారని ఉంది. అలాగే ఇక్కడ 5th పాయింట్లోనే క్లియర్గా చూసుకుంటే కనుక మనకి క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. ఏంటంటే కనుక అది ఒక్కసారి నేను ఇస్తాను, గివ్ మీ మినిట్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన టీ స్కోర్లో మనకేంటి, నార్మల్లీ ఫర్ ద మోస్ట్ క్యాండిడేట్ టీ స్కోర్ ఫాల్స్ బిట్వీన్ టీ స్కోర్ 80 అలాగే టీ స్కోర్ 20. మనకి క్యాండిడేట్స్ అందరికి కూడా ఏం రావాలి,
అందరికీ అని చెప్తలేదు, మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి 80 to 20 మధ్యలో వస్తుంది. హౌఎవర్ ద ఫార్ములా డస్ నాట్ రూల్ అవుట్ ద పాసిబిలిటీ ఆఫ్ టీ స్కోర్ బియాండ్ దిస్ రేంజ్ ఆల్సో. అంటే 80 to 20 మధ్యలోనే వస్తుంది మీకు ఎప్పుడు కూడా టీ స్కోరు. దీనికి బియాండ్ ద లిమిట్స్ అంటే 80 కంటే ఎక్కువ రావు, 20 కంటే బిలో రావు అని చెప్పి అయితే ఈ యొక్క 5th పాయింట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్డిఎస్ఓ. బట్ ఎందుకు కొంతమంది క్యాండిడేట్స్కి మనం లాగిన్ అయ్యి కూడా చెక్ చేసాము, వాళ్ళ యొక్క రోల్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఇంకా చెక్ చేసుకోవాలనుకుంటే అది జెన్యూన్ అదర్వైజ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాదని మీరు ఎవరైనా చెక్ చేసుకుని ఉంటే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ నేను కింద మెన్షన్ చేస్తాను, మీరు లాగిన్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు. నేను కూడా ఆల్రెడీ లాగిన్ అయ్యి చెక్ చేశాను, క్లియర్గా -6 వచ్చినాయి అటు మెమరీ టెస్ట్ 1లో, అలాగే 0 వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే 1 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటి అసలు స్కోర్ మనకి ఆడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి, టీ స్కోర్ 80 to 20 ఉంటుంది. ఇది బియాండ్ ద లిమిట్ అయితే పాసిబుల్ అవ్వదు అని ఇచ్చాడు క్లియర్గా కదా. బట్ ఎందుకని బియాండ్ ద లిమిట్ పాసిబుల్ అవ్వదు అని ఇచ్చిన తర్వాత కూడా మనకి 1 -6 ఈ విధంగా రావడం జరిగాయి. అదే కదా మనం అందరూ అడుగుతుంటా, టీ స్కోర్ షిఫ్ట్ వైజ్ కావాలని, అలాగే టీ స్కోర్ షిఫ్ట్ వైజ్గా ఇచ్చేస్తే మనకి అసలు ప్రాబ్లమే ఉండదు. అదర్వైజ్ మనం ఇక్కడ అడిగేవి ఏంటి, -1 -6లు 1లు 0లు ఎందుకు వచ్చాయని మనం అడగాలి ఆ టే ద్వారా. అలాగే 15th జూలైకి 31st ఆగస్ట్కి సేమ్ పేపర్ యూజ్ చేస్తారా, సేమ్ క్వశ్చన్ పేపర్ యూజ్ చేసినప్పుడు 45 days గ్యాప్ వచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ పేపర్ యూజ్ చేస్తే డెఫినెట్లీ అది ఇంజస్టిస్ అవుతుంది, కాబట్టి మనకి అది కోర్ట్ కేసుకి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఆర్టీఏ ద్వారా రిప్లై రావడాన్ని మనం అందరూ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఆర్టీఏ ఫైల్ చేయండి అందరూ కూడా, మన ప్రాసెస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను, ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేసి ఖచ్చితంగా మీ తరఫున అయితే మీ యొక్క వాయిస్ని అయితే మన ఆర్ఆర్బీ బోర్డుకి అలాగే ఆర్డీఎస్ఓ బోర్డుకి వినిపించండి. ఇక కోర్ట్ కేసు విషయానికి వస్తే కనుక కోర్టు కేసు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే ఈరోజు అయితే రావడం జరిగింది. కోర్ట్ కేసు అయితే ఆల్రెడీ ఫైల్ అయింది. దానికి మన కేసు నెంబర్ కనుక చూసుకుంటే 10746/2025 కేసు ఈరోజే ఫైల్ అయింది. 11/10/2025 అయితే ఢిల్లీలో అయితే ఈ యొక్క కేసు అయితే ఫైల్ అయింది. ఈ యొక్క ఫైల్ యొక్క మన సారాంశం చూసేద్దాం ఒకసారి. ఫైల్ ఏ విధంగా ఉంది అంటే కనుక, పిటిషనర్ వచ్చేసి మనకి రాజు సింగ్ పిటిషనర్, వాళ్ళ అడ్రస్ ఇచ్చేశారు. అలాగే పిటిషనర్ అడ్వకేట్స్ వచ్చేసి శ్రీకాంత్ ప్రసాద్, ఈయన వచ్చేసి మనకి ఏఐటిఓ సంస్థ ద్వారా మనకి ఏఐటిఓ సంస్థ ఆల్రెడీ ఈ కోర్టు కేసు సంబంధించినటువంటి వివాదాలు అయితే చూస్తుంది. మనకి గ్రూప్ డి అలాగే ఏఎల్పికి సంబంధించినటువంటి కోర్టు కేసు ఫాలోఅప్ చేసే సంస్థ అయితే ఏఐటిఓ. ఈ ఏఐటిఓ ద్వారా నిర్మించబడిన లాయర్ అయితే శ్రీకాంత్ ప్రసాద్ గారు. ఈయనైతే మనకి రెస్పాండెంట్స్గా ఇండియన్ రైల్వేస్ని అయితే పెట్టడం జరిగింది. ఇక ఈ కోర్టు కేసు కనుక మనం చూసుకుంటే సోమవారం నాడు అయితే హీరింగ్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అయితే చెప్తున్నారు. మనకి మోస్ట్లీ ఈ కేసు అయితే మండే అయితే ఇదైతే హీరింగ్కి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనందరం కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. మండే అయితే కనుక కోర్టు కేసు మనకి హీరింగ్కి వస్తే కనుక స్టే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి అయితే మనకి ఆల్రెడీ మనకి లాయర్ గారు అయితే చెప్పడం జరిగింది, అడ్వకేట్. ఒకసారి వాళ్ళ మాటల్లో వినేద్దాం. नमस्कार मेरे प्यारे साथियों, मैं गौरव जयराम, राष्ट्रीय महासचिव एआईटीयू यानी अखिल भारतीय तकनीकी संगठन। साथियों, एएलपी के संदर्भ में ये वीडियो मैं बना रहा हूँ। आपको मुझे सूचना देनी है कि एएलपी का केस रजिस्टर्ड हो चुका है, केस डायरी नंबर जनरेट हो चुका है और वो हमारे पास में प्राप्त हो गया है। स्टेप बाय स्टेप जो काम वकीलों का है, पूरी वकीलों की टीम उस काम को अच्छे से कर रही है। कब हमको दिल्ली हाई कोर्ट में केस फाइल करना है, कैट के लिए क्या क्या तैयारियां करनी है, क्या क्या डॉक्यूमेंट हम लोगों को अपलोड करने हैं, क्या क्या करे जा चुके हैं, वो सब वकीलों का काम है, वो आपका पार्ट नहीं है, तो उसको आप छोड़ दीजिए। यही सूचना है आपके लिए कि आपका केस डायरी नंबर आपको मिल गया है, वो हमारे पास में है। ఎస్, ఇక ఇది కనుక మనం చూసుకుంటే కనుక మన గౌరవ్ గారు ఏం చెప్తున్నారంటే క్లియర్గా ఈ కేసు అయితే ఫైల్ అయింది, డైరీ నెంబర్ కూడా మనకి వచ్చేసింది. బట్ మనకి డేట్ అయితే అసైన్ అవ్వాల్సి ఉంది. మ్యాక్సిమం మండే అయితే డేట్ అసైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇక ఈ కేసు కనుక మండే కనుక హీరింగ్కి వస్తే కనుక మ్యాక్సిమం స్టే తెస్తామని అయితే కనుక చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, ఏఎల్పీకి సంబంధించిన పాయింట్స్ క్లియర్ కనుక ఈ పాయింట్స్ బేస్డ్గా అయితే మండే అయితే మ్యాక్సిమం స్టే వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.